నమస్తే అండి. 2026 సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం మరి జాబ్ క్యాలెండర్ అంటూ కూడా 1,00,000 పోస్టులు పైగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తాయని తెలియజేశారు. ఉగాదికి నోటిఫికేషన్ అంటూ కూడా జారీ చేయబోతున్నారు. మరి బ్యాంకింగ్లో కూడా అనేకమైనటువంటి వేల పోస్టులు ఈ సంవత్సరం రాబోతుందండి. రిక్రూట్మెంట్ చాలా ఉన్నది కాబట్టి మీరు ఈ పోస్టులు కనుక కూర్చొని ఈ పోస్టులు మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి కూర్చొని మీరు కనుక సిద్ధపడి ఈ పోస్టులు కనుక రాస్తే ఈ సంవత్సరం మీరు జాబ్ సంపాదిస్తారని నేను తెలియజేస్తున్నాను. మరి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఇది మీకోసమే నేను తెలియజేస్తున్నా, అన్ఎంప్లాయ్మెంట్ వారి కోసం. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదామా? బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి అండి ఈ సంవత్సరానికి 418 పోస్టులు మేనేజర్ పోస్టులు అండి. మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా. గమనించాలి ఈ విషయాలు. ఆఫీసరు అండ్ అదర్ పోస్టు ఉన్నాయన్నమాట. 418 పోస్టులు ఉన్నాయి. మరి ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ఎప్పుడు నుండి ప్రారంభమైంది, ఎప్పుడు వరకు లాస్ట్ డేట్ ఉంది, మరి అప్లై మోడ్ ఏ విధంగా ఉంటుంది, ఏ వెబ్సైట్ సందర్శించాలి, ఈ వివరాలన్నీ కూడా అండి ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ వివరంగా పూర్తిగా నేను వివరణాత్మకమైనటువంటి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనం చెప్పాం కదండి, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా BOB, పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత వేరియస్ IT పోస్టు, మరి డెవలపరు, ఇంజనీరు, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు, చాలా పోస్టులు ఇందులో ఉన్నాయి. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూస్తే 418 పోస్టులు ఉన్నాయి. మరి దీని క్వాలిఫికేషన్ ఏంటండి అని మనం చూడిస్తే దీని క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత అండి BE, BTech, MTech, ME, MCA ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి వారు, మరి ఎలక్ట్రానిక్ చేసినటువంటి వారు, కమ్యూనికేషన్ చేసినటువంటి వారు మీరు ఈ యొక్క మరి ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులు అప్లై చేసుకోవడానికి బాగానే ఉంది కదండి. ఏజ్ ఎంత ఉండాలంటే ఏజ్ వచ్చిన తర్వాత అండి 22 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీజు అని పే చేయాలా? ఆన్లైన్ కదండి, కంపల్సరీగా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. మరి ఎంత పే చేయాలండి ఆన్లైన్ అంటున్నారు? అదేనండి ఆ వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే జనరల్, EWC, OBC వారు 850 రూపాయలు మరి అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. SC, ST, PW ఉమెన్ వారు 175 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఈ మరి పోస్టులకు ఎప్పుడు నుండి ప్రారంభమైందండి సైట్ ఏం సందర్శించాలి అది కూడా చెప్తున్నామండి. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రారంభ డేటు 30/1/2026 నుండి నోటిఫికేషన్ ప్రారంభమైంది. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అండి 19/2/2026 ఫిబ్రవరి 19వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అంటూ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసిన మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలండి. అఫీషియల్గా ప్రకటించబడినటువంటి ఆ యొక్క వెబ్సైట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. www.bankofbaroda.bank.in. మరొకసారి చెప్తున్నా, www.bankofbaroda.bank.in. ఈ సైట్ని సందర్శించి మనం అప్లై చేయాలి. మరి పోస్ట్ నేము, గ్రేడు, టోటల్ పోస్టు ఆ యొక్క వివరాలు కొద్దిగా మాకు తెలియజేస్తారా? క్లుప్తంగా మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే ఏం పోస్ట్ ఉంది, మరి గ్రేడ్ ఏ ఉంది, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా కావాలి కదండి. అవి కూడా మీకు వివరంగా తెలియజేస్తున్నాను. సీనియర్ మేనేజర్ అండి డెవలపర్ పోస్టులు వచ్చిన తర్వాత గ్రేడ్ వచ్చిన తర్వాత MMG/S3 28 పోస్టులు ఉన్నాయండి దీనికి. మేనేజర్ డెవలపర్కి వచ్చిన తర్వాత అండి MMG మరి /S2 వారికి 27 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ డెవలపర్ వారికి అండి 3 పోస్టులు ఉన్నాయండి. సీనియర్ మేనేజర్ డెవలపర్కి వచ్చిన తర్వాత 20 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ డెవలపర్కి వచ్చిన తర్వాత 34 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ డెవలపర్ వచ్చిన తర్వాత మరి 8 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ కుల్డ్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 11 పోస్టులు ఉన్నాయి. మరి మేనేజర్ కుల్డ్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 24 పోస్టులు ఉన్నాయి. ఆఫీసు AI ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 4 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ AI ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 23 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ AI ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 12 పోస్టులు ఉన్నాయి. ఆఫీసు API
డెవలపర్కి 4 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఏపీఐ డెవలపర్కి 18 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్కి 13 పోస్టులు ఉన్నాయి. మరి మేనేజర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత 23 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ డేటాబేస్ వారికి వచ్చిన తర్వాత 3 పోస్టులు ఉన్నాయండి. మరి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత 13 పోస్టులు ఉన్నాయండి. మరి మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత 16 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మరి 418 పోస్టులు మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి ఇవ్వడం జరిగిందండి. మరి పోస్టులకి క్వాలిఫికేషన్ అండి ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి మనం చూడగలిగినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ పోస్ట్ రిక్రూట్మెంట్ 2026 సంవత్సరం కండి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మనం చూడగలిగినట్లయితే మరి మ్యాండేటరీ ఫుల్ టైం బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఈ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ప్రిఫర్డ్ వచ్చిన తర్వాత వేరియస్ బై మరి పోస్ట్కి వచ్చిన తర్వాత అండి రెలవెంట్ సర్టిఫికెట్స్ వచ్చే యాజ్ జావా మరి ఆ యొక్క కోర్సులు చేసినటువంటి వారు కూడా మరి నెట్వర్కింగ్ సైట్ చేసినటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను అనమాట. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అడుగుతారండి? బ్యాంక్ కదండి, ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది, అది కూడా అడుగుతారు. ఎక్స్పీరియన్స్ రికార్డ్ వచ్చిన తర్వాత ఆఫీసర్ లెవెల్ వచ్చిన తర్వాత JMG/S1 వరకు మినిమం 1 year టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఐటీలో చేసినటువంటి అనుభవం కావాలంటున్నారండి. మేనేజర్ లెవెల్కి వచ్చిన తర్వాత అండి మినిమం 3 years టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఐటీలో చేసినటువంటి అనుభవం కావాలంటున్నారు. సీనియర్ మేనేజర్ లెవెల్కి వచ్చిన తర్వాత అండి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారు అనుభవం కావాలంటున్నారండి. ఈ విధంగా మరి పోస్టులకు అనుభవం కావాల్సి ఉంటుంది వారు ప్రకటించబడినటువంటి రీతిగా. మరి అనుభవం కూడా అడిగారు కదండి, శాలరీ అసలు ఎంత ఉంటుంది అంటారు? ఆ యొక్క వివరాలు తెలియజేస్తారా? వెళ్దామండి, శాలరీ వివరాలకి మనం వెళ్దాం. వెళ్ళి ఆ శాలరీ ఎంత ఇస్తారు, ఆ యొక్క వారి నామ్స్ బట్టి ఏముందో చూద్దాం. వారి ఇచ్చినటువంటి ఆ యొక్క శాలరీ డీటెయిల్స్కి మనం వెళ్ళిపోదాం, చూద్దాం. మరి JME/SI మరి ఆఫీసర్ పోస్టుల కంటే శాలరీ ప్రారంభం 48,480 రూపాయల నుండి ఉంటుంది. 85,920 వరకు ఉంటుంది. మరి MMG/S. Grade 2 మరి మేనేజర్ వారికి 64,820 నుండి 93,960 రూపాయల వరకు శాలరీ ఉంటుందండి. మరి పోస్టులకి అండి బాగానే ఉంది. మరి ఏజ్ లిమిట్ అన్నా ఉంటుందంటారా వాళ్ళు ఇచ్చినటువంటిదన్నా? చూద్దామండి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం వెళ్దాం. యాజ్ పర్ నామ్స్ రూల్స్ ప్రకారంగా వారు ఇంత వయసు ఇస్తారు, దానికి ఏజ్ రిలేషన్ ఉంటుంది. ఆ యొక్క వివరాలు కూడా ఏ కేటగిరీ వారికి ఎంత ఇచ్చారు, ఏంటి, ఎంత వయసు ఉండాలి చూద్దామా. మనం చూడగలిగినట్లయితే మరి ఆఫీసర్ JMG/S. వారికి మినిమం ఏజ్ 22 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు అడుగుతున్నారండి, మ్యాక్సిమం ఏజ్. మరి మేనేజర్ MMG/S.2 వారికి మినిమం ఏజ్ 24 సంవత్సరాల నుండి 34 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలని తెలియజేస్తారు. సీనియర్ మేనేజర్ MMG/S.3 అయిపోయిన వారికి మినిమం ఏజ్ 27 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 37 సంవత్సరాలు ఉండాలండి. మరి రిలేజేషన్ ఏమైనా ఉంటుందండి? అదేనండి, ఆ రిలేజేషన్లోకి ఇప్పుడు మనం చూద్దాం. SC/ST వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలేజేషన్ ఇచ్చారండి. మరి OBC వారికి 3 సంవత్సరాలు ఇచ్చారు. PW వారికి జనరల్/EWS వారికి 10 years ఇచ్చారు. PWD OBC వారికి 13 సంవత్సరాలు ఇచ్చారు. PWD SC/ST వారికి 15 సంవత్సరాలు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్ EWS వారికి 5 సంవత్సరాలు ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC వారికి 8 సంవత్సరాలు ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు. ఇది బాగానే ఉందండి. మరి దీనికి ఏమైనా మనం ఆన్లైన్లో ఏమైనా ఫీజు పే చేయాల్సి ఉంటుందా? మరి బ్యాంక్ రూల్స్ బట్టి ఆన్లైన్లో కాబట్టి అండి మనం అప్లికేషన్ ఫీజు అంటూ మ్యాండటరీ ఫీజు పే చేయవలసి ఉంటుంది. వారు ఇచ్చిన గైడ్లైన్స్ నామ్స్ బట్టి మరి ఎంత ఫీజు కట్టాలి, ఏ కేటగిరీ వారి ఎంత అన్నటువంటి వివరాలు మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఐటీ పోస్ట్ రిక్రూట్మెంట్ 2026 సంవత్సరం దాంట్లో మనం చూడగలిగినట్లయితే కేటగిరీ జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత అండి 850 రూపాయలు మరి ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఆఫ్ GSTతో కూడా కలిపి పే చేయాల్సి ఉంటుంది. మరి SC, ST, PW, EWS వారు మరి ESM వారు ఈ ఉమెన్స్ ఎంత కట్టాలండి మనం చూడగలిగితే వీరు కూడా 175 రూపాయలు ఈ యొక్క ఫీజు కట్టవలసి ఉంటుందండి. మరి ఇంక్లూడింగ్ ఆఫ్ GSTతో కలిపి పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు కట్టే విషయం అండి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, యూపే
పే ద్వారా కానీ మీరు పే చేయవలసి ఉంటుంది. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకుల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈ ఫీజు పే చేయవలసి ఉంటుంది. సరేనండి, మరి దీనికి ఏమైనా సిలబస్ ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తారా? ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సిలబస్ ఏమైనా ఉంటుందా? మరి ఎన్ని మార్కులు పెడతారు, సిలబస్ ఏముంటుంది, ఆ వివరాలు కూడా కొద్దిగా మాకు తెలియజేస్తారా? ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎగ్జామ్ ఏం కండక్ట్ చేస్తారు, ఈ ఎగ్జామ్స్కి సిలబస్ ఏముంటుంది, ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, టైం ఎంత ఉంటుంది, ఈ యొక్క వివరాలకు ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? మనం చూడగలిగినట్లయితేనండి, మరి రీజనింగ్ వచ్చిన తర్వాత 25 ప్రశ్నలు వస్తే 25 మార్క్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు వస్తే 25 మార్క్స్ ఉంటాయండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 మార్క్స్ వస్తుంది, 25 మార్క్స్ ఉంటాయి. టోటల్గా వచ్చిన తర్వాత 75 మరి మార్క్స్ అండి. దానికి డ్యూరేషన్ వచ్చిన తర్వాత కూడా 75 ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుందండి. మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన తర్వాత 70, మరి మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన తర్వాత 150 ఉంటాయి అన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత 150 ఉంటే మరి మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన తర్వాత అండి టోటల్గా 225 ఉంటుంది. ఇంకా మన ప్రొఫెషనల్ నాలెడ్జ్కి వచ్చిన తర్వాత 75 క్వశ్చన్స్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన తర్వాత 150 మార్క్స్ ఉన్నాయి. దీనికి మరి 75 మినిట్స్ ఎగ్జామ్కి డ్యూరేషన్ ఉంటుంది. ఈ విషయాలను మీరు గమనించండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మరి ఈ యొక్క BOB ఆఫీసర్ పోస్టులకి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు పిన్న వయసులో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ యొక్క PDF మెటీరియల్ ఏదైనా కావాలంటే నన్ను సంప్రదిస్తే నేను మీకు PDF మెటీరియల్ ఇంగ్లీషు, అర్థమెటిక్స్, మరి రీజనింగు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ సబ్జెక్టులను నేను మీకు PDF మెటీరియల్ మరి వాట్సాప్ ద్వారా పంపిస్తానని తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ వారికి ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం మీరు జాబ్తో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను. మరి ఈ సంవత్సరం మీరు జాబ్ సాధిస్తారని తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.